చెప్పు. ఏంది చూపిస్తుంది? ఎస్టీఆర్ పెట్టాలి అక్కడ. ఎస్టీఆర్ కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు. స్ట్రింగ్ ఎస్టీఆర్ ఏదైనా రాసుకోవచ్చు కదా. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, కానీ ఇక్కడ అసలు ఏంటి వేరియబుల్ string అనేది కాదు, ఎలాగలేదు? డేటా టైప్. డేటా టైప్ పేరు ఏమని వాళ్ళు స్ట్రింగ్ కి? ఎస్టీఆర్ ఎస్టీఆర్ కాదు, కాదా? కాదు, స్ట్రింగ్ అనే ఇస్తాము. ఓకే, పెట్టు స్ట్రింగ్ అని రాస్తాను. మరి స్ట్రింగ్ అక్కడ కలర్ అవ్వలేదు. క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్. నన్ను అడుగుతారేంది పెద్ద స్ట్రింగ్ ఇస్ అ క్లాస్, ఇట్ ఇస్ ఇప్పుడు చూడు నార్మల్ డేటా టైప్స్ అనుకో, స్ట్రింగ్ క్లాసా? స్ట్రింగ్ అనేది ఒక క్లాస్, అందుకే క్లాస్లో ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి కదా, సో ఎస్ అనేది ఎప్పుడు క్యాపిటల్లో ఉండాలి స్ట్రింగ్కి రాసినప్పుడు. ఇక్కడ అందులో అలా ఇప్పుడు నన్ను అక్కడ క్యాపిటల్ లెటర్ రాయలేదు, నీ తప్పు క్యాపిటల్ లెటర్ రాయిపోవడం. అది నువ్వు చెప్పాలి కదా, ఇప్పుడు నేను రాయలేదు, అది క్యాపిటల్ లో పెట్టాలా లేదా నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, నేను అసలు దాని మీదకి వెళ్ళా, నాకు పాయింట్ నాకు వచ్చేసి ఏంటి నేను కరెక్ట్ ఏంటి ఎందుకు అని అనుకుంటా, నేను బానే ఉంది అని. ఇంట్ క్యార్ బూలియన్ అండ్ డబల్ ఇవేంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. సో వీటికి మనం ఇవేం క్లాసెస్ కాదు, జస్ట్ ఒక డిఫైనింగ్ వే అనుకో, ఒక వేరియబుల్ అది ఏ టైప్ చెప్పడానికి. ఇవి బై డిఫాల్ట్ ఉన్నాయి, కానీ ఈ స్ట్రింగ్ అనేది ఏంటంటే క్లాస్ రికార్డ్ చేస్తున్నావా? రికార్డ్ చేస్తున్నా. సో కెమెరా సాపెత్తాం కనిపించలేదు కెమెరా. సో ఈ స్ట్రింగ్ ఏంటంటే ఒక యూజర్ డిఫైన్ చేసింది అనమాట. లైక్ జావా డెవలప్ చేసే వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ దీస్ వాళ్ళకి కొన్ని కస్టమైజేషన్స్ కావడం కోసం వాళ్ళు ఇలాంటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ తయారు చేస్తారు. అందులో స్ట్రింగ్ ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకా కొన్ని ఉంటే మనం ఫ్యూచర్ క్లాసెస్లో వెళ్తున్నప్పుడు చెప్తాను. ఓకే, అరే కదా, యా అరే కూడా వేస్తున్నా లేండి. కొట్టావరా నువ్వు ఇప్పుడు గూగుల్లో? ఎక్కడబ్బా, మరి అలా తెలుసు మొన్న అన్నావు కదా నువ్వు ఎరే అని. నేను ఇక్కడ ఏమి ఉంటాయి అంటే డేటా టైప్స్ లో ఎరే అని ఉంటాయి, ఎరే ఒకటి నాన్ ప్రిమిటివ్ అని వర్డే వాడలేదు. చెప్పేది నాకు ఎలా గుర్తుంది, నాకెలా తెలిసింది? నువ్వు డేటా టైప్స్ చెప్పు అని అంటే నేను ఎరే అన్నా, ఎరే డేటా టైప్ కాదు, ఇది నాన్ ప్రిమిటివ్ అదే అన్నావు నువ్వు తర్వాత. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనం నేర్చుకోవాలనుకో, జస్ట్ మన సింటాక్స్ ఎవరైనా గూగుల్లో కూడా చేస్తారు, బట్ మనం ఏం డెవలప్ చేసుకోవాలి, లైక్ లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఓకే, సో అందులో మనం వెరీ బేసిక్ క్వశ్చన్ నుండే స్టార్ట్ చేద్దాము. నువ్వు చెప్పు, ఒక నెంబర్ నేను నీకు ఇస్తే అది ఈవెన్ ఆర్డర్ ఎలా చెప్తావు చెప్పు. నెంబర్ నాకు ఇస్తే ఈవెన్ ఆర్డర్ ఎలా చెప్తాను? చూస్తే చెప్తాను. చూస్తే ఎలా చెప్తావురా? చూడు, ఒక ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే దానికి ఒక ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే నెంబర్ ఈవెన్ అని నీకు ఎలా తెలుసురా? ఆలోచించు. ఈవెన్ నెంబర్ కి ఈవెన్ యాడ్ చేస్తే ఈవెనే కా వచ్చేది, ఆడ్ వచ్చింది ఏంటి? ఫస్ట్ నెంబర్ ఈవెన్ అని ఎలా తెలుస్తుంది అన్న? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇచ్చాను రా, 9 నీకు ఈవెన్ ఆర్డర్ నువ్వు ఎలా అనుకుంటున్నావు నీ బ్రెయిన్ లోని? మ్యాథ్స్ లో ఏదో ఒక రీజన్ ఉంటది కదా. నువ్వు చెప్పా ప్లీజ్, నేను వీటితో వాదించలేను. నెంబర్ ని 2 తో డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తే ఈవెన్, అదిరా రిమైండర్ 1 వస్తే ఆర్డర్. వాడు అదే చెప్పాలనుకుంటున్నాడు, యాడ్ అన్నాడు. యాడ్ కి డివిజన్ కి ఎంత తేడా ఉంది, చంపేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఒక నెంబర్ని మనం 2తో డివైడ్ చేసినప్పుడు నీకు గనక రిమైండర్ 0 వస్తే నువ్వు అప్పుడు దాన్ని ఈవెన్ నెంబర్ అని చెప్తావు. ఒకవేళ 0 రాకపోతే ఆడ్ అని చెప్తావు. సో ఇప్పుడు ఇదే దాన్ని నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాలి, నువ్వు కండిషన్ రాసుకొని చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం ఒకటి అవుతుంది, అది కాకుండా, సో ఇప్పుడు ఈవెన్ కాని నెంబర్స్ అన్నీ ఆడే కదా బేసిక్గా. సో నీకు ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, అది ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే రిమైనింగ్ ఉన్నదంతా వేరే పార్ట్. లైక్ ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ రెడ్ అనుకో, మ్యాచ్ అవుతుంది, ఓకే ఫైన్. అది కాకుండా ఇంక వేరే ఏ కలర్ ఉన్నా ఇట్ ఈస్ అనదర్ కలర్ అని రావాలనుకో నీకు అవుట్పుట్లోని.
అప్పుడు నువ్వు కండిషన్ అది రెడ్డా కాదా అని చెక్ చేసుకుంటావు కదా, నువ్వు వేసుకున్న డ్రెస్ రెడ్డా కాదా అని. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఒక కండిషన్, సింగిల్ కండిషన్ వాడాలనుకు, మనకి ఇంగ్లీష్లో ఎలాగా ఏముండిద్ది, ఇఫ్ దెన్ ఉండిద్దా, ఇఫ్ అండ్ దెన్నే కదండి, ఇఫ్ ఎల్స్ ఉండిద్దా, ఇఫ్ ఎల్సే ఉండిద్ది అనుకోండి ఇంగ్లీష్లో కూడా. సో ఒకటి అయితే ఓకే, లేకపోతే ఇంకోటి అనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్స్కి వెళ్తాం అనమాట. కండిషన్ చెక్ చేయాలంటే నీకేం గుర్తుకు రావాలంటే ఇఫ్ కీవర్డ్ వాడాలి అనేది గుర్తుకు రావాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న కండిషన్ ఏంటి, ఒక నెంబర్, ఫస్ట్ ఒక నెంబర్ డిక్లేర్ చేసుకుందాము, n ఈక్వల్ టు సమ్ నెంబర్ తీసుకుందాం 5. సో ఇప్పుడు n అనే నెంబర్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి మనం, అది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో మనకి కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ వాడుకోవాలని చెప్తున్నాను. సో మనం ఫస్ట్ స్లిప్ సింటాక్స్ ఎలా ఉండదో చెప్తాను. సో ఇఫ్ రాయాలి, లోపల నువ్వు కండిషన్ పెట్టుకోవాలి, రౌండ్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, దీని లోపల నువ్వు నీ లాజిక్ రాసుకోవచ్చు. ఓకే, ఇది సాటిస్ఫై అయితే ఏం జరగాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, లాజిక్ అంతా దీని లోపల రాసుకుంటావు. లేదు ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అది కాకుండా నీకు రిమైనింగ్ ఏది జరగాలంటే నువ్వు అది ఎల్స్లో రాసుకుంటావు. ఓకే, ఇప్పుడు ఈ సింటాక్స్ వాడుకొని దీనికి మనం ఏం చేయాలో చెప్పు. కండిషన్ ఏమని రాయాలి ఈవెన్కి, ఇఫ్ n ఈక్వల్ టు అంతేనా, ఇఫ్ ఎన్ ఇఫ్ n ఈక్వల్ టు, ఒక్క నిమిషం, ఇదేంటి ఇక్కడ నాకు పాపప్ వచ్చింది, కాదురా ఈవెన్ ఆర్ ఆడ్ అంట. కాదు ఇక్కడ నాకు పాప్ వచ్చింది, ఏ స్క్రీన్ షాట్ ద ఫైల్ నేమ్స్ ఏమేంద్రా ఏంది, స్కిప్ కొట్టు. ఓకే, ఇది వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే అది పేరు చాలా పెద్దగా అయిపోతుందంట పాత్ అనేది, అప్పుడు నువ్వు సింపుల్ పాత్లో ఇచ్చుకోవాలన్నమాట. నేను నీకు తర్వాత క్లాస్ అయిపోయింది ఎనీ డెస్క్లో కనెక్ట్ తీసుకొని నేను నీకు అది ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాలి. నువ్వు ఇప్పుడు ఇది ఫోకస్ చేయి, చెప్పు. ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆర్డర్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెంబర్, ఈ ఎన్ దగ్గర ఉన్న ఒక నెంబర్ అది ఈవెన్ ఆర్డర్ రాయాలంటే మనం ఇక్కడ ఏం కండిషన్ అనుకున్నాము, ఏమవ్వాలి ఒక నెంబర్ ఈవెన్ అంటే, అది డివైడెడ్ బై 2 అవుతే 0 రావాలి. సో n/2 ఈక్వల్ టు, సో ఇప్పుడు మామూలుగా జావాలో సింగిల్ ఈక్వల్ టు అనుకో, దీన్ని ఏమంటారని చెప్పాను, సింగిల్ ఈక్వల్ టు ఏ ఆపరేటర్ మనకి ఈక్వల్, సింగిల్ ఈక్వల్ ఏ ఆపరేటర్ అంటే డినోట్ చేసేది ఇది అని, వాల్యూ డినోట్ చేసేది, వాల్యూ డినోట్ చేసేది, అది అసైన్ చేస్తుంది సింగిల్ ఈక్వల్స్, అండ్ దాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో దీని డైరెక్షన్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉన్న వాల్యూ వచ్చి నీకు లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, సింగిల్ ఈక్వల్ టు అంటే జస్ట్ నువ్వు వాల్యూని వేస్తున్నావు అందులో అంతే, కానీ నువ్వు కంపేర్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వేం కంపేర్ చేయాలనుకుంటున్నావు, నీకు వచ్చిన రిమైండర్ 0 వస్తుందా రాదా అని కంపేర్ చేద్దాం అనుకుంటున్నావు. సో జావాలో రెండు లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ LHS ఈక్వల్ టు RHS నువ్వు చేయాలి అని అంటే నువ్వు డబుల్ ఈక్వల్స్ వాడాలి. ఈక్వల్ టు అంటే డబుల్ పెట్టాలి, 2 సార్లు ఈక్వల్స్ రాయాలి. ఇది ఈక్వల్ అని, ఈ రెండు సమానమా కాదా చెక్ చేసుకోవాలి అని అంటే. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఉంది. సో మామూలుగా బై అంటే మనం ఏం చేస్తాము మ్యాథ్స్లో, ఇప్పుడు నువ్వు ఏదైనా పేపర్ మీద ఇలా 5/2 రాసావు అనుకో, నువ్వు అవుట్పుట్ ఏమని చెప్తావు, 2 పాయింట్ సంథింగ్. సో 2 పాయింట్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ అదేంటి, అది రిమైండర్ కాదు కదా, మనకు అది కోషెంట్ కదా. సో బై సింబల్ వాడినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే అది కోషెంట్, కానీ నువ్వు ఇక్కడ ఏం చెక్ చేస్తున్నావు, నువ్వు డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 ఉందా లేదా అని చూడాలనుకుంటున్నావు. సో రిమైండర్ రావాలి అని అంటే నువ్వు మ్యాథ్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు పర్సంటైల్ వాడుకోవాలన్నమాట. సో n%2 గివ్స్ యూ ద రిమైండర్, n/2 విల్ గివ్ యూ ద కోషెంట్. ఓకేనా,
సో ఇప్పుడు ఈ కేసులో మనకు కావాల్సిన రిమైండర్ కాబట్టి సో 5 కనుక 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు మనకి ఏమవ్వాలి, మనకి అవుట్పుట్లో అది ఈవెన్ అని ప్రింట్ అవుదాం అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే మనం ఇప్పుడు ప్రింట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే నువ్వు సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొట్టావు అనుకో, నీకు ఆ కమాండ్ ఆటోమేటిక్గా టైప్ అయిపోద్ది అనమాట. సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొట్టాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ అని పెట్టుకుందాం. ఒకవేళ అది ఈవెన్ కాదు అప్పుడు గివెన్ నెంబర్ ఇస్ ఆడ్ అని రాసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామనుకో 5 అనేది ఏంటిది ఆడ్ నెంబర్ కదా. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది. సో జావాలో కోడ్ అనేప్పుడు లైన్ బై లైన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ లైన్లో ఏముంది 5 అనే వాల్యూ n అనే వేరియబుల్లో ఉంది, ఫైన్. తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ లైన్లో కండిషన్ ఉంది. కండిషన్లో ఏమైంది 5 అనేది 2తో డివైడ్ చేసి చేసుకుంటున్నప్పుడు ఇక్కడ సమ్ వాల్యూ వచ్చింది, లైక్ 1 వచ్చింది. ఇప్పుడు మనకి 1 ఈక్వల్ టు 0 అవునా కాదా, కాదు, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇది పోయి మనకి ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్ ఇచ్చాను అనుకో, అప్పుడు ఈసారి 8/2 చేస్తే 4 రిమైండర్ మనకి 0 వచ్చేసింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దీనిలోకి వెళ్తుంది. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉన్నప్పుడు ఏదో ఒక బ్లాక్లోకి వెళ్తుంది అనమాట. అయితే ఇఫ్లోకి వెళ్తుంది, లేకపోతే ఎల్స్లోకి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటున్నావు అనుకో అది ఏ బ్లాక్లో వెళ్ళింది, కోడ్ని డీబగ్ చేయడం అంటారు అనమాట. ఎప్పుడైనా నీకు ఏదైనా ఎర్రర్ వచ్చినా లేకపోతే నీకు కోడ్ ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియలేదు అనుకో, నువ్వు అది చూసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే ఈ పక్కన ఈ లైన్ ఉంది కదా నెంబర్స్ పక్కన, దీనిలోని నువ్వు ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసావు అనుకో, ఇక్కడ నీకు డీబగ్ పాయింట్ వస్తుంది అనమాట. సో నువ్వు ఆ డీబగ్ పాయింట్స్ని పెట్టుకోవచ్చు. నువ్వు కోడ్ ఎప్పుడెప్పుడైతే నువ్వు ఎక్కడ ఆగిపోయింది ఎక్కడ కంటిన్యూ అవుతుందని చూడాలనుకుంటున్నప్పుడు, నువ్వు ఎక్కడైతే డౌట్ ఉంటుందో నువ్వు ఆ ప్లేస్లో ఇలాగ కోడ్ డీబగ్ చేయడానికి ఇలా డీబగ్ పాయింట్స్ పెట్టుకొని నువ్వు రన్ చేసేటప్పుడు ఇక్కడ పైన ఇక్కడ ఒక బగ్ సింబల్ కనిపిస్తుంది డీబగ్ అని. సో నువ్వు అది కొట్టావు అనుకో, కోడ్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇఫ్లో కూడా సో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనమే రన్ చేయాలి. ఈ పైన స్టాప్ బటన్ పక్కన రెజ్యూమ్ బటన్ ఉంది కదా, సో నువ్వు ఇక్కడ కొట్టావు, మళ్ళీ ఫస్ట్ నుండి రన్ చేద్దాం. ఫస్ట్ డీబగ్ పాయింట్ నుండి. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 పాయింట్స్ పెట్టాను, ఇఫ్ కండిషన్ దగ్గర, దాని లోపల అండ్ ఎల్స్ దగ్గర. ఫస్ట్ ఇది హాట్ కేస్తో ట్రై చేద్దాం. సో 9 అని ఉంది కదా, స్టార్ట్ అయింది కోడ్. సో ఎక్కడైతే డీబగ్ పాయింట్ ఉండిద్దో డైరెక్ట్గా అక్కడ వరకు కామన్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. డీబగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సెకండ్ కోడ్ ఆగుతుంది అనమాట. సో ఆగి నీకు అక్కడ కరెంట్ ఉన్న వాల్యూస్ ఏంటియో చూపిస్తుంది. సో ఇక్కడ నీకు వేరియబుల్స్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు n ప్లేస్లో 9 అనే వాల్యూ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఆ n ప్లేస్లో 9% 0 రాలేదు. సో అందుకని దీని లోపలికి వెళ్ళలేదు, అది డైరెక్ట్గా ఎక్కడికి వచ్చింది ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసింది. ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ప్రింట్ అయిపోయింది మనకు అవుట్పుట్ అనేది. ఇక్కడ చూస్తే నీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. అదే నేను ఇప్పుడు ఈవెన్ నెంబర్ పెట్టి డీబగ్ చేశాను అనుకో, సో n వాల్యూ 8 ఉంది, 8% ఇక్కడ నువ్వు వేరియబుల్లో చూసి n వాల్యూ 8 ఉంది అండ్ నువ్వు 8% L2 చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అది దీని లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ ఇఫ్ కండిషన్ దగ్గరికి వస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ కోడ్ అనేది టర్మినేట్ అయిపోయింది, ఇంకా ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళట్లేదు అనమాట. సో ఎప్పుడైనా నీకు ఏదైనా ఒక కండిషన్ వర్క్ అయ్యి ఆ ఒక్క బ్లాక్ అయ్యి ఒకవేళ అది సాటిస్ఫై అవ్వకపోతే బయటకు వచ్చేయచ్చు అనుకున్నప్పుడు నువ్వు ఇఫ్ ఎల్స్ బ్లాక్కి వెళ్ళొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇఫ్కి ఖచ్చితంగా ఎల్స్ ఉండాలని గ్యారంటీ ఏం లేదనమాట, నువ్వు ఓన్లీ ఇఫ్ కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నీకు ఓన్లీ అది ఈవెన్ నెంబర్ అయితే ప్రింట్ అవ్వాలి, ఆడ్ నెంబర్ అయితే నీకేమీ ఎర్రర్ మెసేజ్ ఏం అక్కర్లేదు అనుకుంటున్నావు అనుకో, జస్ట్ ఓన్లీ ఇఫ్ కూడా రాసుకోవచ్చు. ఎల్స్కి ఉత్త ఎల్స్ ఉండలేదు, ఓన్లీ ఇఫ్ ఎల్స్ మాత్రమే ఉండగలుగుతాను. ఎందుకంటే ఎల్స్ దగ్గర నువ్వు ఏం కండిషన్ పెట్టట్లేదు కదా, సో నువ్వు ఎల్స్ బ్లాక్ ఒకటే విడిగా రాయలేవు. అయితే ఇఫ్ రాసుకోవచ్చు, లేకపోతే ఇఫ్ ఎల్స్ రాయొచ్చు.
అయితే ఇప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ వచ్చింది, కానీ ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. లైక్ నేను ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఏదైనా ఒక నెంబర్ ఉందనుకో, ఆ నెంబర్ 2తో అవుతుందా, 3తో అవుతుందా, బోత్ 2 and 3తో డివిజిబుల్ అవుతుందా అనేది మనం కనిపెట్టాలన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు ఏంటి, ఒకసారి ఏమో నువ్వు 2 and 3 రెండు కలిపి చెక్ చేయాలి అవుతుందా లేదా అని. ఒకవేళ అయితే ఫైన్, అవ్వకపోతే 2తో అవుతుందా లేదా చెక్ చేయాలి. 2తో అయితే ఫైన్, అవ్వకపోతే మళ్ళీ 3తో చెక్ చేయాలి. 3తో కూడా అయితే ఫైన్. ఒకవేళ ఇవేవి సాటిస్ఫై అవ్వట్లేదు అనుకో, గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అనే లాజిక్ మనం రాయగలగాలి. సో ఇక్కడ ఒక ఇఫ్ కాదు, మనకి మల్టిపుల్ ఇఫ్స్, మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఒకసారి 2 and 3తో చెక్ చేస్తున్నాం, ఒకసారి 2తో చెక్ చేస్తున్నాం, ఒకసారి 3తో చెక్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే, మనం ఈ ఎల్స్ బ్లాక్ తర్వాత ఇక్కడే మనం ఈ ఎల్స్ని ఎల్స్ ఇఫ్గా మార్చుకోవచ్చు. ఓకే, సో ఎల్స్ ఇఫ్ అని ఉన్న చోటల్లా కూడా నువ్వు కండిషన్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే, ఇఫ్ పక్కన ఎప్పుడు కండిషన్ ఉంటే ఎల్స్ పక్కన నువ్వు ఎప్పుడు కండిషన్ రాయవు. సో ఇప్పుడు ఈ సినారియోలో మనం పైన ఎప్పుడైనా సరే లాజిక్ రాసేటప్పుడు హైయెస్ట్ లాజిక్ నుండి లోయెస్ట్ పాయింట్ వరకు రాసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడ మనం హైయెస్ట్ ఏంటి, 2 కండిషన్స్ చెక్ చేయడం సాటిస్ఫై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్టే 2 రాస్తాను అనుకో, 2 సాటిస్ఫై అయిపోయింది అనుకో, అప్పుడు రిమైనింగ్ వాటికి వెళ్ళదు కదా. కానీ నేను 2 and 3తో కూడా అవుతుందా లేదా నేను చెక్ చేయాలి కదా. సో నేను కోడ్ రాసేటప్పుడు నేను ఫస్ట్ నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవాలి మనం. సో ఇప్పుడు నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో నేను ఏది హైయెస్ట్ ఉంది, ఈ 2, 3 చెక్ చేసిన తర్వాత అవ్వకపోతే అప్పుడు నేను 2కి, అప్పుడు నేను 3కి వెళ్ళాలి కదా. ఒకవేళ ఫస్టే నేను ఒక చెక్ చేస్తాను అనుకో, రిమైనింగ్ 2 పోతాయి కదా. ఇప్పుడు 6 అనే నెంబర్ తీసుకున్నాం అనుకో, 6 అనే నెంబర్ యాక్చువల్గా దాని వాలిడేషన్ ఏంటి, అది బోత్ 2 and 3తో డివిజిబుల్ అయితే. కానీ నేను ఫస్టే ఇఫ్ కండిషన్లో n%2 = 0 అని రాస్తాను అనుకో, 6 2తో డివైడ్ అయిపోతుంది కాబట్టి మనకి గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అని అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ అది యాక్చువల్గా 2 ఒకదాంతోనే కదా, 3తో కూడా అవుతుంది, 2 and 3తో కూడా అవుతుంది కదా. సో మనం రాసేటప్పుడు హైయెస్ట్ కండిషన్, పెద్ద కండిషన్ ఏదైతే ఉందో చూసుకొని అది ఫస్ట్ మన ఇఫ్ కండిషన్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అది రాయాలనుకో, ఒక కండిషన్ రాయడానికి నీకు తెలిసిపోయింది, లైక్ నెంబర్ %2 = 0 ఉందంటే కంపేర్ చేసుకుంటుంది అని. కానీ ఇక్కడ మనం దీంతో పాటు ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి, విచ్ ఇస్ కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో అలా 2 కండిషన్స్, 2 వేరు కండిషన్స్ని నువ్వు ఒక్కటే ఇఫ్లో కలపాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎండ్ ఆపరేటర్ వాడాలన్నమాట. ఇప్పుడు మామూలు ట్రూత్ టేబుల్లో కూడా అంతే కదా. నువ్వు చిన్నప్పుడు ట్రూత్ టేబుల్ రాస్తే 1 and 1 ఎండ్ ఆపరేటర్ ఉందనుకో, అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది గుర్తుందా? గుర్తులేదు. సరే పోనీ ఇది చెప్పు, 2 నిజాలు ఉన్నాయి అనుకో. ఓకే, బోత్ ట్రూ అంటే ట్రూ కదా, అదా అనుకుంది. బోత్ ట్రూ అంటే ట్రూ ఎప్పుడు అవుతుంది, సరే ఇది చెప్పు, బోత్ ట్రూ అండ్ ట్రూ ఏ కేసులో అయినా ట్రూ అయ్యేది. ఇప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ ఉన్నాయి, కానీ ఇది అవుట్పుట్ అనేది నీకు ట్రూ ఎప్పుడు వస్తుంది? ట్రూ ఎలా వచ్చేది? ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్ వచ్చేది కాదురా, మనకి 2 ఆపరేటర్స్ ఉంటాయి, లైక్ ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. సో ఇప్పుడు ఒకవేళ ఒకడు నిజం చెప్తున్నాడు, వీళ్ళిద్దరిలో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు షావుసేన్లో ఎవరో ఒకళ్ళు నిజం చెప్పినా నేను హ్యాపీయే అని నేను ఫీల్ అయ్యాను అనుకో. ఇద్దరు ఆన్సర్స్ చెప్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళ ఆన్సర్ అయినా కరెక్ట్ అయితే చాలు అని నేను అనుకుంటున్నాను అనుకో, అప్పుడు నేను అది ఆర్ కండిషన్ కదా, ఎవరో ఒకటైతే చాలు అనుకుంటున్నాను నేను. అదే కాదు, నాకు మీ ఇద్దరు నేర్చుకోవాలి, మీ ఇద్దరు రైట్ ఆన్సర్ చెప్పాలి అని నేను అనుకుంటుంటే, అప్పుడు నేను ఇద్దరి మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి అది ఒక ఎండ్ ఆపరేటర్ కదా. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం బోత్ 2 and 3 రెండు సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నాం, చెక్ చేయాలనుకుంటున్నాం. 2తో అవుతుందా, దాంతోపాటు 3 కూడా అవుతుందా అని చెక్ చేయాలనుకుంటున్నాం. అంటే అప్పుడు మనం ఎండ్ వాడాలి, 2 సాటిస్ఫై అవ్వాలి. సో ఎండ్ ఎలా రాస్తామంటే జావాలోని లాజికల్ ఎండ్ 2 యాంబర్సెంట్ సింబల్స్ వాడాలంట. నువ్వు 2 ఎండ్ సింబల్స్ వాడితే దాన్ని నువ్వు లాజికల్ ఎండ్ అని చెప్పొచ్చు అనమాట. సో అప్పుడు ఈ ఎండ్ తర్వాత నువ్వు ఏం రాసావో ఆ కండిషన్ ప్లస్ లెఫ్ట్ సైడ్ కండిషన్ 2 సాటిస్ఫై అయితేనే అది ఇఫ్ లోపలికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు రైట్ సైడ్ ఏం రాస్తాం మరి మనం, 3తో కూడా అవ్వాలి కదా. సో ఇఫ్ n %3
ఈక్వల్ టు 0. సో 2తోనూ అయ్యి 3తో కూడా అయినప్పుడు కూడా రిమైండర్ 0 వస్తే అప్పుడు నువ్వేం చెప్పొచ్చు, గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 చెప్పొచ్చు. ఒకవేళ ఈ రెండిట్లో ఒకటి ఫెయిల్ అయినా కూడా మనకి కిందకు వచ్చేస్తుంది కదా, ఆ లోపలికి వెళ్ళదు కదా. ఇప్పుడు మనం 4 ఇచ్చామనుకో, నంబరు n వాల్యూ 4 ఉందనుకో, 4 ఉన్నప్పుడు 2తో చేసినప్పుడు 0 వచ్చింది, సో ఇక్కడ ట్రూ వచ్చింది. కానీ 3తో చేసినప్పుడు ఫాల్స్ వచ్చింది. సో ట్రూ అండ్ ఫాల్స్ విల్ బికమ్ ఫాల్స్ కదా. సో అప్పుడు ఈఫ్లో మళ్ళీ కిందకు రావాలి. సో కిందకు వచ్చినప్పుడు డైరెక్ట్గా నువ్వు ఎల్స్లోకి రావాలనుకోవట్లేదు, నువ్వు ఇంకా చెక్ చేయాలనుకుంటున్నావు. ఏంటి 2తో అవుతుందా, 3తో అవుతుందా. ఎల్స్ ఇఫ్ ఈసారి ఇక్కడ ఒకదానికి రాసుకుంటాం, ఏదైనా ఒకటి రాసుకోవచ్చు. రెండు సేమ్ లైక్ ఒక్కొక్కటే ఉన్నప్పుడు నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇదే రాసుకోవాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గివెన్ నమ్ ఇస్ డివిజిబుల్ బై ఓన్లీ 2. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తాం కదా, కండిషన్ రాసిన తర్వాత మనము సెమీ కాలన్ పెట్టక్కర్లేదా కండిషన్ పక్కన? లేదు, ఎప్పుడైతే నువ్వు ఓన్లీ స్టేట్మెంట్స్ రాస్తావో వాటికి మాత్రమే నువ్వు సెమీకాలన్స్ పెట్టాలి లాస్ట్లో. నువ్వు ఏదైతే బ్లాక్ ఇంటికి పెట్టావు కదా, ఆ ఇంటి కూడా ఒక స్టేట్మెంటే కదా. లైక్ నువ్వు జస్ట్ ఒక లైన్ డిక్లేర్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ప్రింట్ చేయమని అడుగుతున్నావు. ఇక్కడ జస్ట్ ఒక నెంబర్ ఉందా లేదా, నాకు 4 అనే దానికి ఒక నెంబర్ వేరియబుల్ని అసైన్ చేస్తున్నావు, అంతే కదా. నువ్వేమీ ఒక బ్లాక్లో ఇప్పుడు నాకు ఇక్కడ దీని లోపల మల్టిపుల్ లైన్స్ ఉండొచ్చు, దీని తర్వాత నేను ఇంకా చాలా లాజిక్ రాసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక బ్లాక్ లాగా రాస్తున్నాం అనుకో, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం అనుకో. సో కర్లీ బ్రాకెట్స్ ఎందుకు వాడతామంటే దాని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్ డిఫైన్ చేయడానికి వాడతాం. సో ఎప్పుడైతే నువ్వు ఇలా ఇఫ్ ఎల్స్ ఇలా రాసేటప్పుడు లాజిక్ రాసుకోవడానికి నీకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం జరగాలి అనే దానికి, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టలేదు అనుకో, ఇది క్లోజ్ చేయలేదు అనుకో, అప్పుడు ఏమైపోయింది, ఈ సిస్టమ్ కూడా, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కూడా దీని లోపల కిందే వచ్చేస్తుంది కదా. సో దీనికి తెలీదు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ చేసుకోవాలి, దాని ఇఫ్ బ్లాక్ అనేది తెలియదు దానికి. సో నువ్వు దానికి డిఫైన్ చేస్తున్నావు అనమాట. ఇఫ్ బ్లాక్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇది ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్ బ్రాకెట్ కదా. సో ఇఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, ఆ తర్వాత ఎల్స్ ఇఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో నువ్వు స్పేస్ డిఫైన్ చేసుకోవడానికి, ఆ లాజిక్ యొక్క ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, దానిలో ఉన్న స్టేట్మెంట్స్ అని డిఫైన్ చేసుకునే ప్లేసెస్లో నువ్వు కర్లీ బ్రేసెస్ వాడతావు అనమాట. అప్పుడు నువ్వు సెమీకాలన్ ఏమి ఇవ్వక్కర్లేదు, ఓన్లీ లైక్ సమ్ లాజికల్ కాదు, జస్ట్ సమ్ స్టేట్మెంట్స్ లాగా, లైక్ ఇలా డిక్లరేషన్ కానీ, ఇలా ప్రింట్లు కానీ, లేకపోతే ఏదైనా అసైన్మెంట్, ఇలా నెంబర్స్ని మోడిఫై చేయడం, లైక్ ఇప్పుడు n=20 అని, ఇలా సమ్ స్టేట్మెంట్స్ రాస్తున్నప్పుడు మాత్రమే నువ్వు సెమీకాలన్ అనేది ఇవ్వాలి. నువ్వు ఈ సింటాక్స్లు గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేస్తే నీకు ఈజీగానే ఉండిద్ది. లైక్ ఇఫ్ పక్కన కండిషన్ రాసి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఏం గుర్తుపెట్టుకోవాలంటే కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసిన ప్రతిసారి యూ హ్యావ్ టు క్లోజ్ ఇట్. ఓకే, ఇక్కడ ఎల్స్ ఇఫ్ రాసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఈక్వల్ టు 0 చేస్తే మళ్ళీ నీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై ఓన్లీ 3. ఒకవేళ ఈ 3 అవ్వలేదు, అప్పుడేం అవ్వాలి మనకి, ఎల్స్ మాత్రం. మనం ఏం కండిషన్ చెక్ చేయట్లేదు, ఈ మూడిట్లో ఏది అవ్వకపోయినా ఇంకా లాస్ట్కి మిగిలిపోయింది ఇదే అనమాట. ఏది అవ్వకపోతే ఫైనల్గా నాట్ డివ్ బై both 2 and 3 అని రాసుకోవచ్చు. ఓకే, సో మల్టిపుల్ కండిషన్స్ అయినా రాసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సింగిల్ కండిషన్ అంటే నువ్వు ఓన్లీ ఇఫ్ వాడుకోవచ్చు, లేదు ఒక కండిషన్ అండ్ సమ్ అదర్ స్టేట్మెంట్ అదర్ సాటిస్ఫై అయిపోతే ఇంకేదైనా స్టేట్మెంట్ పెట్టుకోవాలంటే ఇఫ్ ఎల్స్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ వరకు నిజంగా అర్థమైందా నీకు? అర్థమైంది. ఓకే, అర్థమైంది. సింటాక్స్లే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నువ్వు ఏం నేర్చుకున్నావు, లాజికల్ ఎండ్ ఆఫ్ ఈజ్ టు
సాటిస్ఫై బోత్ లెఫ్ట్ అండ్ రైట్ కండిషన్స్. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, ఒకవేళ నాకు రెండు కాదు ఏదో ఒకటి సాటిస్ఫై అయిపోయినా నాకు అవుట్పుట్ రావాలి అని. ఇప్పుడు అప్పుడు ఆర్ పెట్టుకోవాలి కదా. సో ఆర్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే జావాలోని 2 పైప్ సింబల్స్ పెట్టుకోవాలన్నమాట. పైప్ సింబల్ అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఎండ్ అంటారా దాన్ని? మామూలుగా దాన్ని ఏమంటారా? దీన్ని లాజికల్ ఎండ్ ఆపరేటర్ అని అంటారు. ఎండే అంటారు కదా. ఎండ్ అనే అంటారు. నువ్వు మామూలుగా ఇంగ్లీష్లో లైక్ ఒక్క యాంబసెంట్, లైక్ నువ్వు హెచ్టిఎంఎల్ అలా చేసేటప్పుడు ఆ సింబల్ని యాంబసెంట్ అని అంటాం మామూలుగా. అదే అడిగాను. దీన్ని యాంబసెంట్ అంటాం. కానీ నువ్వు ఇక్కడ 2 యాంబసెంట్లు పెడుతున్నావు. రెండు యాంబసెంట్లు ఏం డిఫైన్ చేస్తుంది కదా, ఒక లాజికల్ ఎండ్ ఆపరేటర్ అనమాట అది. ఆర్కి ఎలా పెట్టాలి? ఆర్కి పైప్ సింబల్ పెట్టాలి. పైప్ సింబల్ అంటే నీకు ఇక్కడ కర్లీ బ్రేసెస్ పక్కన ఉండి చూడు, ఒక సింగిల్ లైన్ లాగా ఉంటాయి కీబోర్డ్లో. దీన్ని మనం పైప్ సింబల్స్ అంటాం అనమాట. సో 2 పైప్ సింబల్స్ పెడితే లాజికల్ ఆర్. ఇప్పుడు చూడు, ఇక్కడ నాకు 7 ఇచ్చాను అనుకో, 7 అనేది 2తోనూ అవ్వట్లేదు, 3తోనూ అవ్వట్లేదు. సో అసలు అది కండిషన్ లోపలికి వెళ్ళదు. సో నాకు అవుట్పుట్ ఏమీ రాదు. అదే నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకో, 4 అనేది ఓన్లీ 2తో అవుతుంది. సో ఇక్కడ ట్రూ వచ్చింది, ట్రూ ఆర్ ఇక్కడ నాకు ఫాల్స్ వచ్చింది. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నప్పుడు కూడా మనకి ట్రూయే కదా. సో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పటికి నాకు 3 ఆపరేటర్స్ తెలుసు జావాలో. ఒకటి అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ ఫర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్స్ ఇస్ ఫర్ కంపారిజన్ ఆపరేటర్, పైప్ సింబల్ 2 పైప్ సింబల్స్ ఇస్ ఫర్ లాజికల్ ఆర్ ఆపరేటర్, అండ్ 2 యాంబసెంట్లు ఉన్నప్పుడేమో అది లాజికల్ ఎండ్ ఆపరేటర్. ఓకే, 1 ఈక్వల్ టు ఏంటి, ఒకటి ఈక్వల్ టు జస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ కదా. అసైన్మెంట్ ఆపరేటర్. ఎవరైనా అసైన్మెంట్ ఆపరేటర్ ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అని అంటే ఇట్ వర్క్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అర్థమైంది. ఓకే మిస్టర్ హీరో, మీకు ఇవన్నీ ఆల్రెడీ వచ్చు కదా, సో అందుకే నేనేమని చెప్పట్లేదు మీకు. ఓకే, ఏం చెప్తుంది పిచ్చిది అని అనుకో మాకు మనసులో. ఓకే, ఇదే తగ్గించుకో. మనం రాసే కోడ్లో ఏదైనా సమ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకో. ఇప్పుడు నువ్వు చాలాసార్లు గమనించుండొచ్చు, ఈ పాటికే నేను చాలా ప్లేసెస్లో ఇలాగ 2 ఫ్రంట్ స్లాషెస్ పెట్టేస్తూ ఉన్నాను. సో ఈ 2 ఫ్రంట్ స్లాషెస్ ఏంటంటే కోడ్ని కమెంట్ చేయడం అనమాట. కమెంట్ అంటే ఇంకా అక్కడ మనం రాసుకుంది అక్కడ ఏదైనా రాసుకోవచ్చు, అది కోడ్ కింద అది కన్సిడర్ చేయదు అనమాట. అదేమి ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు కోడ్ మొత్తాన్ని. సో ఏదైనా నేను ఊరికే నా అండర్స్టాండింగ్ కోసం అక్కడ నేను ఏ లాజిక్ రాసానని డిఫైన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే నువ్వు రాసిన కోడ్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, రేపు ఫ్యూచర్లో నువ్వు చూసుకున్నప్పుడు అసలు ఈ మెథడ్ కానీ నువ్వు ఏదైనా రాసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది అని మనకు ప్రిఫరెన్స్ కోసం మనం కమెంట్స్ పెట్టుకుంటాం అనమాట. సో ఒక గుడ్ ప్రోగ్రామర్ కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ యొక్క లాజిక్కి కమెంట్స్ కూడా మెయింటైన్ చేస్తారు. నాట్ అలా అని చెప్పి ఇక్కడ నువ్వు ఐ డిక్లేర్డ్ n with value 5 ఇలా ప్రతిదానికి రాయం మనం. ఓన్లీ లైక్ మెయిన్ పాయింట్స్కి పెద్ద లాజిక్ ఉన్నప్పుడు అసలు అది ఏం డిఫైన్ చేస్తున్నానో హెడ్డింగ్ లాగా అలా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ డబుల్ ఫ్రంట్ స్లాష్ అనేవి సింగిల్ లైన్ కమెంట్, అంటే ఓన్లీ ఈ లైన్ వరకు మాత్రమే ఇది కమెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. మళ్ళీ 13th లైన్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. అదే నీకు మోర్ దాన్ 1 లైన్ కమెంట్ చేయాలని ఉంది అంటే, నాకు ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 8 నుండి 11 వరకు కమెంట్ చేయాలని ఉందనుకో, అప్పుడు నేను ఏం చేయాలంటే మల్టీ లైన్ కమెంట్ వాడాలి. సో మల్టీ లైన్ కమెంట్ ఎలా ఇస్తామంటే ఫ్రంట్ స్లాష్ ఆస్టిక్ అండ్ ఎక్కడైతే సో ఓపెన్ చేసిందని నువ్వు ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. మల్టీ లైన్ కమెంట్ అంటే ఇక్కడ నుండి కమెంట్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నావు, కానీ ఆ కమెంట్ అసలు నువ్వు ఎక్కడితో ఎండ్ చేస్తున్నావు, ఎండ్ చేసే ప్లేస్లోని నువ్వు ఆస్టిక్ ఫ్రంట్ స్లాష్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ మల్టీ లైన్ కమెంట్ అనమాట. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కమెంట్ అయిపోయింది కోడ్. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి ఏం ఎర్రర్ రాదు. ఓకే, ఇప్పుడు ఇంకోటి నేర్చుకుందాం. చెప్పు, ఇప్పుడు నాకు ఒక 1 నుండి ఒక 1000 నెంబర్స్ ప్రింట్ అవ్వాలని ఉంది కోడ్ రాసి.
సో దానికోసం నేను ప్రతిసారి system.out.println 1 system.out.println 2 అలా నేను 1000 టైమ్స్ రాయడం వల్ల ఏమైనా యూజ్ ఉండిద్దా మనకి? సో ఎక్కువ వర్క్. సో రిపిటేటివ్గా మనకు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో, మన సీక్వెన్షియల్ ఆర్డర్ కదా, ఒక లాజికల్ ఆర్డర్లో నీకు ఎప్పుడైనా రిపిటేటివ్గా ఒక పని జరుగుతుందనుకో, నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, యూ హ్యావ్ టు ప్రిఫర్ లూప్ అనమాట. నువ్వు పైథాన్లో రాయి, జావాలో రాయి, C#లో రాయి, ఎక్కడైనా సరే నువ్వు ఏం నేర్చుకోవాలంటే లాజిక్. ప్రోగ్రామటికల్గా లాజిక్ ఒక లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నావు, సింటాక్స్ అది ఏ లాంగ్వేజ్ తగినట్టు నువ్వు అందులో రాసుకోవచ్చు. సో నువ్వు లూప్స్కి ఎప్పుడు వెళ్తావంటే, ఒకటే పని ఇన్ సమ్ లాజికల్ సీక్వెన్స్లో జరుగుతున్నప్పుడు, రిపిటేటివ్గా జరుగుతున్నప్పుడు మనం లూప్స్కి వెళ్తామన్నమాట. లూప్ ఏం చేస్తుంది, నువ్వు ఒకసారి రాస్తే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు లూప్లో పాటలు విన్నావు అంటే మీనింగ్ ఏంటి? సేమ్ పాట మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ సేమ్ వింటున్నావు పాట అని కదా. మళ్ళీ ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇప్పుడు మనకి 1 నుండి నేను 1000 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో, వీటి మధ్య నీకు గమనించిన కామన్ థింగ్ ఏమైనా చెప్తావా? పోనీ 1 నుండి 10 తీసుకున్నాను. సో 1 నుండి 10కి ఏం జరుగుతుంది? 1కి 2కి డిఫరెన్స్ ఏంటి అసలు? యాడ్ చేసుకొని +1 +1 +1 సో +1తో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి సీక్వెన్స్ అన్నది కదా. Hmm. సో త్రూ అవుట్ ఎండ్ వరకు అది ఓన్లీ +1తోనే ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి +1తో, ఒకసారి +5తో అలా ఇంక్రీజ్ అవ్వట్లేదు. కాన్స్టెంట్ ఇంక్రీజ్ అనేది ఉంది నీ దగ్గర ఆ నెంబర్స్కి కదా. సో అలాంటప్పుడు మనకి లూప్స్లో చాలా రకాల లూప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మనం ఫర్ లూప్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫర్ లూప్ అనేది మనం ఎప్పుడు ప్రిఫర్ చేయొచ్చు అని అంటే, నీకు స్టార్టింగ్ కండిషన్ ఎక్కడి నుండి నువ్వు స్టార్ట్ చేస్తున్నావు నీ లాజిక్ అండ్ నీ ఎండింగ్ కండిషన్ తెలిసినప్పుడు యూ కెన్ గో ఫర్ లూప్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? 1 నుండి 10 వరకు ప్రింట్ చేయాలి. సో నాకు 1 నుండి స్టార్ట్ అవ్వాలని తెలుసు, 10తో ఎండ్ అవ్వాలని కూడా తెలుసు. సో ఇలాంటి నాకు స్టార్టింగ్ అండ్ ఎండ్ కండిషన్స్ తెలిసినప్పుడు నేను ఫర్ లూప్కి వెళ్ళొచ్చు. కానీ మనం ఫర్ లూప్ సింటాక్స్ నేర్చుకోవాలి కదా. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే, ఫర్ రాసి రౌండ్ బ్రాకెట్ లోపల నువ్వు ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. ఏ నెంబర్తో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నావు ఆ నెంబర్ని ఇనిషియలైజ్ చేసి, తర్వాత నువ్వు ఎక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నావు, నీ ఎండింగ్ కండిషన్ ఏంటి అనేది మనం చెప్పాలి. దాంతోపాటు నువ్వు ఆ ఇటరేషన్ అయిపోయింది, ఒకసారి వినేసావు పాట, మళ్ళీ సెకండ్ టైం వినాలంటే మళ్ళీ నువ్వు అది లూప్లో పెట్టుకోవాలి కదా. సో ఆ పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఏంటి, మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఇది by 1 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటున్నావు కదా. సో అది ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, లేకపోతే డిక్రీజ్ అయితే డిక్రీజ్. ఏమవుతుంది ఒకసారి అయిన తర్వాత సెకండ్ నెంబర్కి వెళ్ళడానికి, లేదా సెకండ్ ప్లేస్కి వెళ్ళడానికి ఏమవుతుంది అని దాన్ని బట్టి నువ్వు ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేసుకోవచ్చు. ఓకే, ఇది రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఎందుకు? ఈ ఫర్లో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే రాయాల్సిన లాజిక్ అంతా కూడా ఈ ఫర్కి ఇక్కడ నుండి ఇక్కడ వరకే జరగాలి. బయట నువ్వు మళ్ళీ ఇంకేమైనా రాసుకోవచ్చు, నువ్వు బయట మళ్ళీ ప్రింట్ రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కదా. సో నువ్వు ఏదైతే లాజిక్ ఫర్కి డిఫైన్ చేస్తున్నావో అది ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుండి ఎండ్ అవుతుందని డిఫైన్ చేయడం కోసం నువ్వు ఫర్ పక్కన ఇక్కడ కర్లీ బ్రాకెట్ పెట్టుకుంటున్నావు, ఇక్కడ క్లోజ్ చేస్తున్నావు. దీని లోపల నువ్వు ఫర్కి సంబంధించిన లాజిక్ నువ్వు ఏది రాయాలనుకుంటున్నావో ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ లాజిక్ని నువ్వు దీని లోపల రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నీకు 2 థింగ్స్ తెలియాలి. వాట్ ఈజ్ ఇనిషియలైజేషన్, వాట్ ఈజ్ డిక్లరేషన్. ఇప్పుడు నేను ఇంట్ ఎన్ అని రాశాను అనుకో, దీన్ని వి కాల్ ఇట్ యాజ్ డిక్లరేషన్. అంటే నువ్వేం చెప్తున్నావు ఇక్కడ, ఎన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇంటిజర్ అని మాత్రమే చెప్తున్నావు. సో దీన్ని మనం డిక్లరేషన్ అని అంటాం. అదే నేను ఇంట్ ఎన్ = 5 అని రాస్తున్నానంటే, నేను ఈ ఎన్ అనే వేరియబుల్ని నేను 5 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తున్నాను. అంటే దానిలో ఫస్ట్ ఒక వాల్యూ ఫస్ట్ దానిలో ఒక వాల్యూ పెడుతున్నాను. ద వెరీ ఫస్ట్ టైం వెన్ యూర్ పుట్టింగ్ సమ్ వాల్యూ ఇన్ టు వేరియబుల్, దాన్ని నువ్వు ఇనిషియలైజేషన్ అంటావు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇనిషియలైజ్ చేయమని చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఇనిషియలైజ్ అంటే అప్పుడు నువ్వు ఇక్కడ ఏం రాయాలి, మన ప్రాబ్లం ప్రకారం ఇక్కడ మనం 1 to 10 కదా ప్రింట్ చేద్దాం అనుకుంటుంది. సో సో ఇక్కడ ఒకవేళ నువ్వు తీసుకునే వేరియబుల్ కనుక ఇక్కడే స్టార్ట్ అయ్యి ఈ లూప్ వరకే దాని ఒక థింగ్ ఉండిద్ది కాల్డ్ స్కోప్. ఇప్పుడే చెప్పను నేను కన్ఫ్యూజ్ అవుతా. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలంటే మొత్తం రాయి ప్రస్తుతానికి, కానీ అది ఎందుకు మొత్తం రాయాలో చెప్తా తర్వాత.
వేరే నెంబర్ తీసుకుందాం, ఐ అనే వేరియబుల్ తీసుకుందాం. సో ఇంట్ ఐ ఈక్వల్ టు 1 పెట్టుకుందాం. ఓకే, సో కండిషన్ ఏమవ్వాలి, ఇది ఎక్కడి వరకు అవ్వాలి మనకి, 10 వరకు అవ్వాలి. సో ఐ వాల్యూ 10గా మారేంత వరకు అవ్వాలి. సో ఐ వాల్యూ 2గా మారాలి, 3గా మారాలి, అలా 10 వరకు మారాలి. అయిందనుకో అప్పుడు నీకు ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోవాలి. ఓకే, సో ఐ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు నీకు ఇది ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు మనం రాసుకునే లాజిక్. లాస్ట్లో మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలని అంటున్నాను కదా. సో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ఏంటంటే మనకి ఇంకో టూ ఆపరేటర్స్, ఒకటి ఏంటంటే ప్లస్ ప్లస్ ఆపరేటర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఇదేం చేస్తుందంటే ఉన్న వాల్యూని బై 1 ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి 5 ప్లస్ ప్లస్ అని ఉందనుకో, దాని మీనింగ్ దాని వాల్యూ ఎంత, 6 అన్నట్టు. అలానే డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే 2 మైనస్లు ఉంటాయి. సో దీన్ని మనం డిక్రిమెంట్ ఆపరేటర్ అని అంటాము. ఇప్పుడు అది ఏం చేస్తుంది, ఉన్న వాల్యూని బై 1 తగ్గిస్తుంది, అంటే 5 అవుతుంది. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ రాని మనం ఇక్కడ ఏం చేద్దాం, జస్ట్ ప్రింట్ రాసుకుందాం ఐ వాల్యూ. ఈ లూప్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటేనంట, ఫస్ట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇనిషియలైజేషన్ చూసుకుంటుంది. సో ఇనిషియలైజేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమైంది, ఐ వాల్యూ 1తో ఉంది. సో ఐ ప్లస్లో 1 ఉంది, ఫైన్, సాటిస్ఫైడ్. సో 1 అయిపోయింది. ఇక్కడ ఏం రాసాము, 1 అనేది ఈ ఐ అనే వాల్యూ ఏదైతే ప్రజెంట్ ఉన్న ఐ వాల్యూ 10 కన్నా తక్కువ కాదా అని చెక్ చేస్తుంది. ఓకే, సో 1 10 కన్నా తక్కువే కదా, కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో సాటిస్ఫై అయింది కాబట్టి ఈ లూప్ లోపలికి వచ్చేస్తుంది. అంటే ఈ బ్రాకెట్ ఇక్కడ స్టార్టింగ్ నుండి ఈ ఎండింగ్ లోపల ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి నేను ఇందులో ఓన్లీ ఒక్క ప్రింటే రాశాను కదా. సో ప్రింట్ ఎగ్జిక్యూట్ అయింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐ ప్లస్లో ఎంత ఉంది ఇప్పుడు 1. సో మనకి 1 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఇంకేం లేదు కదా, కానీ పైకి వస్తుంది మళ్ళీ, బికాస్ మనం లూప్ కదా రాసాం. సో రిపీట్ అవ్వాలి కదా. సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు రిపీట్. ఈసారి రిపీట్ అయ్యేటప్పుడు ఏమైందంటే ఈ ఇంక్రిమెంట్ ప్లేస్కి వస్తుంది అనమాట. సో వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఐ ప్లస్లో 1 ఉంది కదా. సో 1 ప్లస్ ప్లస్ జరుగుతుంది. సో 1 ప్లస్ ప్లస్ అయినప్పుడు వాల్యూ ఏమైంది, 2గా మారింది. సో 2గా మారిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పార్ట్ మాత్రమే చూసుకోవాలి మనం. ఫస్ట్ మాత్రమే ఈ 2 పార్ట్స్ చూసుకుంటాం. సో ఇనిషియలైజ్ అయితే కండిషన్ చెక్ చేస్తే వచ్చేస్తుంది. ఆ తర్వాత నుండి కూడా నువ్వు ఇంక్రిమెంట్ చేసుకుంటావో డిక్రిమెంట్ చేసుకుంటావో చేసుకున్న తర్వాత నువ్వు లాజిక్ చూస్తావు, కండిషన్ చూసుకుంటావు, మళ్ళీ లూప్ లోపలికి వస్తావు, మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటావు, కండిషన్ చూసుకుంటావు, లోపలికి వస్తావు. ఓకే, సో ఇప్పుడు 2 అయింది వాల్యూ. సో 2 అనేది 10 కన్నా తక్కువ కాదా, సో సాటిస్ఫై అయింది కాబట్టి 2 అనేది ప్రింట్ అయిపోయింది. మళ్ళీ పైకి వస్తుంది 3, అలా అవుతూ ఉండిద్ది. ఎప్పుడైతే నీకు ఐ వాల్యూ 10 అయిందో 11 అయింది అనుకో, ఐ ప్లస్ ప్లస్ అయిపోయి 10 ప్లస్ ప్లస్ అయిపోయి 11 వచ్చింది అనుకో, 11 లెస్ దాన్ 10 కాదు కదా. సో కండిషన్ బ్రేక్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిపోయిందో ఇంక ఇది లూప్లో నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామనుకో, నీకు 1 నుండి 10 వరకు ప్రింట్ అయినాయి. కానీ ఎప్పుడైతే ఐ వాల్యూ 11 అయిందో అప్పుడు ఈ కండిషన్ మొత్తం అసలు దానికి సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇంక లూప్ లోపలికి వెళ్ళకుండా ఇంక బయటకు వచ్చేసింది అనమాట. అర్థమైంది అసలు? అర్థమైంది. నిజంగా అయిందా? అయింది. అడుగున్నాను నేను చెప్తా. ఓకే, ఈ పార్ట్లో కండిషన్ ఎక్కడ రాసినట్టు మనం మధ్యలో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, ఈ ఫస్ట్ పార్ట్ని ఏమంటాము, ఇనిషియలైజ్. ఈ లాస్ట్ పార్ట్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 to 10 రాసాను కదా, ఇది సీక్వెన్షియల్ అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఇప్పుడు నువ్వు ఇదే ప్రోగ్రామ్ నేను డిక్రిమెంట్ లైక్ 10 to 1 చేయాలనుకుంటున్నాను అనుకో, ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు నేను ఏమేమి మార్చాలి ఇక్కడ, ట్రై చేయి. ఇప్పుడు 10గా మార్చాలంటే ఐ ఈక్వల్ టు 1 ఉంచాలి. అవునా? ఓకే,
10 నుంచి కిందకి రావాలి కదా 1 వరకు. I ఈక్వల్ టు 10 రాయాలా? అలాగైతే ఓకే 10 రాసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 I కండిషన్. ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. I మైనస్ ఉండాలి, డిక్రిమెంట్ అవ్వాలి కదా. ఎస్ చేస్తే నీకు 10 నుండి 1 ప్రింట్ అయిపోయింది. చూడు నీకు వచ్చేసింది. ఓకే సో ఇప్పుడు ఇది 10 నుండి 1లోనే ప్రింట్ అవ్వాలి, కానీ నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్సే ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేద్దాం మరి? కండిషన్ రాయాలి మళ్ళీ. ఇఫ్ ఎల్స్ ఎక్కడ? కండిషన్ రాయాలా? ఇఫ్ కండిషన్ రాయాలి, కానీ లోపలే రావాలి. లోపల రాసుకోవాలి కదా. లోపల రాసుకోవాలా? ఇఫ్ ఈ I అనే నెంబర్ డివైడ్ చేసినప్పుడు మనకి నాట్ ఈక్వల్ టు రాయాలని, నేను ఆడ్ రాయాలంటున్నాను కదా. సో ఈక్వల్ టు అయితే డబుల్ ఈక్వల్స్ రాస్తామని చెప్పాను. బట్ నాట్ ఈక్వల్స్ రాయాలనుకో నువ్వు ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఓకే సో ఎక్స్క్లమేషన్ ఇస్ ఫర్ నాట్ ఆపరేటర్. లాజికల్ నో, లాజికల్ ఏమంటారు దాన్ని? నెగేషన్ ఆపరేటర్ అంటారు. సారీ, ఇట్స్ ఎ నెగేషన్ ఆపరేటర్. నో అనడానికి నెగేషన్ అంటారు. సో అయితే ఎక్స్క్లమేషన్ మార్క్తో పెట్టుకోవాలి. ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ అవ్వాలి. సో అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఓన్లీ ఇక్కడ అయితే ఈ ప్రింట్ వరకే. ఓకే నాకు అది కండిషన్ అర్థం కాలే. సారీ I%2 రాయాలి కదా. ఇప్పుడు ఈ కండిషన్ ఏమైంది? ఇప్పుడు I వాల్యూ 10 ఉందిరా, 10 గ్రేటర్ దాన్ 1 సాటిస్ఫై అయింది, లూప్ లోపలికి వచ్చినప్పుడు 10ని 2తో డివైడ్ చేసావు. 2తో డివైడ్ చేసినప్పుడు నీకు రిమైండర్ 0 వచ్చేసింది అనుకో, ఈ లోపలికి వెళ్ళదు, బయటకు వచ్చి ఈ లూప్లో నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది, 9కి వెళ్ళిపోద్ది. 9 కూడా 1 కన్నా పెద్దదే కదా, సాటిస్ఫై అయింది. కానీ 9ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 కాదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో అప్పుడు ఇది ప్రింట్ చేస్తుంది కదా. ఇప్పుడు రన్ చేసావు అనుకో, నీకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 10 to 1 వచ్చినాయి. ఇప్పుడు ఈక్వల్ టు పెడితే అక్కడ ఈవెన్ నెంబర్స్ వస్తాయి కదా. ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఓకే 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 ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లూప్ ఉంది, వైల్ లూప్. వైల్ ఒకటి చెప్పి దాని మీద ఒక ప్రోగ్రామ్ చెప్పి ఆపేస్తాను. ఓకే సో వైల్ లూప్కి వచ్చేసరికి ఏంటంటే, ఫర్ అయితే నీకు స్టార్ట్ అండ్ ఎండ్ తెలిసినప్పుడు నువ్వు వాడుకోవచ్చు. బట్ వైల్ అనేది నీకు ఎన్నిసార్లు, ఇప్పుడు నేను 1 నుండి 10 వరకు అంటున్నానంటే లూప్ నీకు 10 times తిరుగుతుంది అనే విషయం మనకు తెలుసు. నేను 1 నుండి 1000 ఇచ్చాను అనుకో, 1000 times నీకు లూప్ తిరిగిద్దని నీకు తెలుసు. కానీ నాకు ఇప్పుడు ఎండ్ కండిషన్ తెలీదు. ఇప్పుడు నువ్వు ATM కార్డ్ సినారియో గుర్తుందా నీకు? స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్లోని గుర్తుంది. సో స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ ఏమైతుంది? అది పిన్ రాంగ్ అవుద్ది. సో వాడు ఫస్ట్ టైం రాంగ్ పెడతాడో నీకు తెలీదు, సెకండ్ టైం రాంగ్ పెడతాడో నీకు తెలీదు, థర్డ్ టైం పెడతాడో నీకు తెలీదు. కానీ మోర్ దాన్ 3 times అయితేనే నువ్వు అకౌంట్ బ్లాక్ చేయాలనే విషయం మాత్రమే నీకు తెలుసు. అవును. సో అలాంటి టైమ్స్లో నీకు స్టార్టింగ్ తెలుసు కానీ నీకు ఎండింగ్ తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో. అలాంటప్పుడు నువ్వు వైల్ లూప్కి వెళ్ళాలన్నమాట. రియల్ టైమ్ సినారియోలో ఎప్పుడు వాడాలి అని అంటే, ఇప్పుడు ప్రోగ్రామ్గా నువ్వు ఫస్ట్ సింటాక్స్ నేర్చుకోవాలి కాబట్టి ఇందాక చూసిన ప్రోగ్రామే ఫస్ట్ వైల్ లూప్లో చెప్తాను. ఆ తర్వాత వైల్కి స్పెసిఫిక్గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, ఇందాక చేసినట్టే సేమ్ మనం 1 నుండి 10 ఫస్ట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో. సో వైల్ లూప్లో సింటాక్స్ వచ్చేసరికి ఏంటంటే, ఇనిషియలైజేషన్ అనేది లూప్ బయటే జరుగుతుంది. సో బయట ఇనిషియలైజ్ చేస్తావు, వైల్ రాస్తావు, దీని లోపల కండిషన్ పెడతావు, రౌండ్ బ్రాకెట్ లోపల కండిషన్, ఇఫ్ పక్కన ఎలా రాస్తాం కండిషన్, అలానే వైల్ పక్కన కండిషన్ రాస్తాం, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. దీని లోపల నువ్వు నీ లాజిక్ రాసుకోవచ్చు. కానీ నువ్వు ఒకవేళ నీ కోడ్లో ఇంక్రీజో డిక్రీజో చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తేనే నువ్వు లాస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్లో నీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పెట్టుకుంటావు. ప్రతిసారి వైల్ లూప్లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉండదు, మన నెసెసిటీ కాదు, సిచ్యువేషన్ మనం రాసుకునే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ ఆప్షనల్.
ఇప్పుడు మనం తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కదా 10 వరకు. సో మనం ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేసుకుందాము. బట్ ఇది నెసెసరీగా రాయాలని కాదు. సో వైల్కి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇనిషియలైజేషన్ బయట జరగాలి, వైల్ లోపల కండిషన్ ఇవ్వాలి, అంతే. నీకు ప్రోగ్రామ్లో నీకు లాజిక్లో ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వాలంటే ఇది క్లోజ్ అయిపోయే పైన లాస్ట్ లైన్లో నువ్వు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇనిషియలైజ్ చేయి. 1తో ఇనిషియలైజ్ చేయాలంటే ఏం రాయాలి? int int I equal to 1. 1 సెమీకాలన్ పెట్టాలి. ఓకే, అంతా అయిపోయింది. అప్పుడు కండిషన్ ఏమని రాయాలి? I less than or equal to 10. 10. అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సిస్టమ్ డేటా అవుట్పుట్ ప్రింట్ ఇచ్చి ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం. I value. సో ఒకవేళ నేను ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రాయలేదు అనుకో, ఏమైంది ఇప్పుడు చూద్దాం. నేను ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రాలేదు, ఐ వాల్యూ 1 ఉంది, 1 లెస్ దాన్ 10 కండిషన్ సాటిస్ఫై అయింది, ప్రింట్ అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్తుంది, ఇంకా 1 ఉంది, 1 మళ్ళీ 10 కన్నా తక్కువే. సో అది అప్పుడు ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయింది, ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రింట్ అయిపోతూనే ఉంటుంది, విచ్ ఇస్ రాంగ్ కదా. సో మనం ఎప్పుడైనా లూప్ రాసినప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసే లాగా ఉండాలన్నమాట. ఏదో ఒక పాయింట్లో అది బ్రేక్ అయ్యేలాగా మనం ఒక బ్రేక్ కండిషన్ని పెట్టుకోగలగాలి మనం లూప్ రాసుకునేటప్పుడు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు? ఇక్కడ లాస్ట్లో మనం ఒక ఇంక్రిమెంటో డిక్రిమెంటో పెట్టుకుంటే మనకి లూప్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత బ్రేక్ అయిపోయింది కదా, ఐ వాల్యూ మారిపోయి. సో ఇప్పుడు 1తో స్టార్ట్ అయింది, 1 లెస్ దాన్ 10 సాటిస్ఫై అయింది, 1 ప్రింట్ అయింది, 1 ప్లస్ ప్లస్ జరుగుతుంది, 2 అయింది, 2 లెస్ దాన్ 10 సాటిస్ఫైడ్, 2 ప్రింట్ అయింది, మళ్ళీ ఇంక్రిమెంట్. సో అది ఎప్పుడైతే 11 అవుతుందో సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇంకా లూప్ బయటికి వచ్చేస్తుంది. ఇది బేసిక్ సింటాక్స్. ఓకే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ నేర్చుకుందాము, దీనికి షా ఆన్సర్ చెప్తాడు. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, ఏదో ఒక నెంబర్ తీసుకో, సమ్ లాంగ్ నెంబర్ అయినా తీసుకో, లేకపోతే షార్ట్ నెంబర్ అయినా తీసుకో, ఏ నెంబర్ తీసుకున్నా సరే మనం దీనికి రివర్స్ కనిపెట్టాలి. ఇది చూస్తే ఇలా రాసిస్తావు 875432 అని, దీనికి కూడా రాసిస్తాం. బట్ లాజికల్గా దీన్ని మనం రివర్స్ చేయాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేయగలగాలి? షా చెప్తాడు. ఏంటి నంబర్ రాసి అది రివర్స్ ప్రింట్ అవ్వాలా? రివర్స్ ప్రింట్ అవ్వాలి. మనం నేర్చుకున్న ఇవాల్టి కాన్సెప్ట్స్ యూస్ చేసే లైక్ ఇఫ్, వైల్, ఫర్ ఏదైనా వాడండి, పర్సెంటైల్, బై ఏదైనా వాడండి. బట్ దీన్ని రివర్స్ చేయడానికి ఒక గూగుల్ ఎత్తకుండా ఒక 5 minutes ట్రై చేయండి, ఏం చేస్తే మనం ఒక నెంబర్ని రివర్స్ చేయొచ్చు. లాజిక్ ఎలా రాస్తే అది రివర్స్ అవుతుంది మ్యాథ్స్లో. ఎలా ఇక్కడ వచ్చింది ఏమో సరే, రివర్స్ ఎలా అవుతుంది అది? అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంటే చేయగలం కదా వీటిలో, కానీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయగలం, ఫైన్. అది కాకుండా ఇంకోటి మనం చూసాం కదా, రిమైండర్ తెచ్చుకోవడం, కోషంట్ తెచ్చుకోవడం, ఆ కాన్సెప్ట్ కూడా చూసాం కదా. సో మీ హింట్ ఏంటంటే మనం రిమైండర్ కానీ కోషంట్ కానీ వాడుకొని మనం దీన్ని రివర్స్ ఎలా చేయొచ్చు. జస్ట్ ఇంకో హింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ నెంబర్ నుండి యూనిట్ డిజిట్ టెన్స్ డిజిట్ థౌసండ్స్ డిజిట్ అలా. అలాగా ఇప్పుడు నువ్వు యూనిట్ డిజిట్ లైక్ ఒక్కొక్క డిజిట్ని తెచ్చుకోవాలనుకుంటున్నావు అనుకో. సో ఈ మొత్తం నెంబర్ నుండి నీకు అవుట్పుట్ 3 రావాలి. అలాంటప్పుడు నువ్వు ఏ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు నీకు ఓన్లీ రిమైండర్ 3 వస్తుంది? 120తో చేయాలి. సో 120తో చేస్తున్నావు అంటే మీనింగ్ ఏంటి? 123ని 120తో చేస్తున్నావు అని అంటే నువ్వు ఎంత, ఇక్కడ నువ్వు 123 అంటున్నావు, ఇక్కడ నీకు కింద 120 వస్తుంది అంటున్నావు, అప్పుడు నీకు రిమైండర్
0 వస్తుంది అని అంటున్నావు, ఐ మీన్ 3 వస్తుంది అంటున్నావు. సో అప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత వాల్యూతో చేసినావు నీకు 120 వస్తుంది? 1 into 100 plus 2 into 10. 2 into 1 into 100 plus 2 into 10. ఓకే ఓకే, అది ఫైన్. బట్ ఈ ఒక్కదానికి చెప్పు, ఇక్కడ 120 రావాలంటే ఇక్కడ మనం ఎంత నెంబర్ పెట్టినప్పుడు వచ్చింది మనకి 120? 120. ఇక్కడ 120 పెడితే ఇక్కడ 120 ఎందుకు వచ్చింది? ఆ డివిజన్లో మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న నెంబర్ 121 సార్ ఇదిగా డైరెక్ట్ 121 సార్ అయితే రిమైనింగ్ వాటికి అవ్వదు కదరా. ఇప్పుడు ఇది 123 ఉంది, లైక్ 124 ఉంది అనుకో. అదే అదే 12. 12 అన్నిటికీ 12 బదులు 5 is 10. Okay, 10. అప్పుడు 10 12 ప్రతిసారి నీకు జీరోనే వస్తుంది కదా. నీకు ఇక్కడ ఏం కావాలి? నీకు Yeah. లాస్ట్ డిజిట్ కావాలి. లాస్ట్ డిజిట్ కావాలంటే నీకు లాస్ట్లో ఖచ్చితంగా 0 ఉండాలి. సో 0 నీకు ఏ టేబుల్లో వచ్చింది? 10 టేబుల్లో వస్తుంది కదా ప్రతిసారి. సో ఇప్పుడు నేను 10ని 12 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు నాకు 120 వచ్చినప్పుడు నాకు రిమైండర్ అనేది 3 వచ్చింది. సరే, నా దగ్గర 3 ఉంది కదా, నేను 3ని ఒక చోట దాచుకున్నాను. ఓకే, కానీ నాకు నెక్స్ట్ ఇప్పుడు 2 కావాలి. సో 2 కావాలన్నప్పుడు ఏం చేద్దాం మరి? 2 ఎందుకు? ఇప్పుడు ఈ 123 రివర్స్ చేయాలనుకో 3 వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది మనకి? 21 కావాలి. మనకి 21లో మళ్ళీ మనం ఇండివిజువల్గా తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకో, 2 కావాలి కదా మనకి. సో ఇప్పుడు ఈ నెంబర్లో మొత్తంలో ఏది కన్సిడర్ చేసుకొని మనం దాన్ని 10తో డివైడ్ చేస్తే 2 వస్తుంది? ఈ కోషన్ట్ని, రిమైనింగ్ ఏదైతే కోషన్ మిగిలిపోయిందో ఆ కోషన్ట్ని నేను మళ్ళీ 10తో డివైడ్ చేశాను అనుకో, అప్పుడు ఏమైంది? 2 వచ్చింది. 2 వస్తుంది కదా. వన్ టైం పెట్టుకుంటావు, నీకు ఇక్కడ 2 వస్తుంది. కానీ ఇప్పుడు నేను 2 వచ్చింది కదా అని చెప్పి 3 + 2 చేస్తాను అనుకో డైరెక్ట్గా, అప్పుడు నాకు అది ఏమైపోయింది? 5 అయిపోయింది. కానీ మనకి అది ఎలా కావాలి? 32 లాగా కావాలి. అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ 3ని స్ట్రింగ్లో రాసుకో. స్ట్రింగ్లో రాసుకుంటే కాదు, మనకి నంబర్లానే కావాలి, నంబర్ ఫార్మాట్లోనే కావాలి. త్రీ ఇంటూ 10 చేసుకున్నాం అనుకో. సో ఎప్పుడైతే మనకు కొత్త నెంబర్ వస్తుందో అది వచ్చి అంతకుముందు ఉన్న నెంబర్ను 10తో చేసుకున్నాం అనుకో, 10తోని. సో 3 × 10 + 2 becomes 32. ఇప్పుడు నీ దగ్గర 32 ఉంది. నెక్స్ట్ టైం 32 × 10 ప్లస్ నెక్స్ట్ టైం నువ్వు చేసినప్పుడు నీకు రిమైండర్ 1 వచ్చింది కదా. సో చేసుకుంటున్నప్పుడు నీకు 321 వస్తుంది కదా. సో ఉన్న వాల్యూని ఇంటూ 10 ప్లస్ వచ్చిన రిమైండర్ వాల్యూని కనుక నువ్వు పెట్టుకుంటే నీకు రివర్స్ ఆఫ్ ద నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం ప్రోగ్రామ్లో రాయాలనుకో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెంత్ ఆఫ్ దట్ నెంబర్. నీకు 4 డిజిట్స్ ఉన్న నెంబర్లో రావాలి అవుట్పుట్ నువ్వు రాసే ప్రోగ్రామ్. నీకు 6 డిజిట్స్ ఉన్న రావాలి, 10 డిజిట్స్ ఉన్న రావాలి, ఎన్ని డిజిట్స్ ఉన్న రావాలి. ఓకే, సో 10 డిజిట్స్ ఉన్నప్పుడు వాడాల్సిన డేటా టైప్ ఏంటంటే లాంగ్. ఓకే, సో ఇంటికి ఒక రేంజ్ ఉంటుంది అనమాట. ఇంటిజర్ అనేది ఒక సర్టైన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే హోల్డ్ చేయగలదు. అదే నీకు చాలా పెద్ద నెంబర్ ఉందనుకో, అప్పుడు లాంగ్ అనేది ఇంకో డేటా టైప్ ఫర్ వెరీ లాంగ్ నెంబర్స్ యూజ్. కానీ మనం ప్రస్తుతం చిన్న నెంబర్కే చేద్దాం, ఇంటూ వాడుకుందాం. సో ఇంట్ n = సమ్ నెంబర్ తీసుకుందాము. ఇప్పుడు తీసుకుందాం సో దట్ ఈజీగా ఉండేది. సో 1 2 3 తీసుకున్నాము. మనకి ఇప్పుడు ఇది లెంత్ 3 ఉంది కాబట్టి ఇది 3 టైమ్స్ అవుద్దేమో లూప్లోని. రేపు నేను 5 రాసినప్పుడు నేను మళ్ళీ వచ్చి లాజిక్ మార్చకూడదు, నేను జస్ట్ నెంబర్ మాత్రమే మార్చుకోగలగాలి. సో ఏం చేద్దామంటే ఒక వైల్ లూప్ రాసుకుందాం. వైల్ ఏమని రాద్దామంటే ఈ పర్టికులర్ నెంబర్ అనేది 0 అవ్వనంత వరకు. ఎందుకు 0 అవ్వనంత వరకు? ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్లో నీకు ఏం మిగిలిపోయింది? ఇక్కడ కోషంట్లో 1 కదా. సో ఈ థర్డ్ స్టెప్ చూపించదు కదా. సో ఇప్పుడు ఈ 1ని నువ్వు 10తో డివైడ్ చేసావు అనుకో, నువ్వు ఇంటిజర్ ఫార్మాట్లో డివైడ్ చేస్తున్నావు మనం. ఓకే, నాట్ ఇన్ డెసిమల్ పాయింట్స్. సో నువ్వు 10ని 1తో డివైడ్ చేయలేం కదా. చేసినప్పుడు ఒకవేళ నువ్వు చేస్తే ఏమైపోయింది? ఒకవేళ నువ్వు పెట్టుకున్నా కూడా పాయింటెడ్ వేరియబుల్స్లో పెట్టుకున్నావు అనుకో, పోనీ పాయింట్ పెడితే ఇక్కడ నీకు 10 వస్తుంది. అంటే ఇక్కడ
10 వచ్చి నీకు రిమైండర్ అనేది 0 అయిపోయింది. సో నీ కోషంట్ వాల్యూ 0 అయిపోయింది. 0 పాయింట్ సంథింగ్ ఇన్ ఇంటిజర్స్ బికమ్ 0 కదా. సో నీకు 0 అయిపోయింది అనుకో నంబర్, ఇంకేం లేనట్టు కదా మిగిలి. సో ఆ నెంబర్ అనేది 0 అవ్వనంత వరకు కూడా నీకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి అని మనం లాజిక్ రాసుకుంటాం. అండ్ నాట్ ఈక్వల్ టు 0, ఈ నెంబర్ అనేది 0 అవనంత వరకు ఏం జరగాలంట, ఫస్ట్ మనకి రిమైండర్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాం కదా. సో జావాలో రిమైండర్ ఏం చేసినప్పుడు వస్తుంది మనకి, ఏ ఆపరేటర్ వాడాలి రిమైండర్ కావాలంటే? పర్సంటైల్ వాడుకోవాలి కదా. సో రిమైండర్ ఈ లూప్ మారే ప్రతిసారి నెక్స్ట్ ఎవ్రీ ఇటరేషన్కి కూడా రిమైండర్ వాల్యూ మారిపోతుంది. ఒకసారి నీకు రిమైండర్ 3 ఉంది, ఒకసారి నీకు 2 ఉంది. సో నువ్వు మామూలుగా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇక్కడ డిక్లేర్ చేస్తాను అనుకో నేను ఇంట్ రెమ్ అని ఒక వేరియబుల్ని, అప్పుడు ఏమైపోయిందంటే ఈ స్కోప్ ఆఫ్ దిస్ వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసామో ఆ లెవెల్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో రెమ్ అంటే నీకు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో ఎక్కడైనా సరే నువ్వు ఇక్కడ రెమ్ 5 పెట్టాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 అనేది త్రూ అవుట్ దిస్ ప్రోగ్రామ్ అది 5. ఈ వైల్ లూప్ లోపల కూడా 5, బయట కూడా 5. మనం వాల్యూ మార్చుకోవాలి కదా, కానీ మనకి రిమైండర్ అనేది ఎప్పుడు మారిపోతూ ఉండాలి వాల్యూ. సో ఎప్పుడైతే మనకి ఒక సర్టెన్ బ్లాక్లోనే ఆ వాల్యూ మారిపోతూ ఉండాలి అనుకుంటున్నప్పుడు మనం ఆ బ్లాక్ లోపల మనం డిఫైన్ చేసుకోవాలి. సో దట్ దాని స్కోప్ పోతుంది. స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే మీనింగ్ ఎలా చెప్పాలంటే, ఓకే ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఇక్కడ n1 ఈక్వల్ టు 10 అని రాస్తాను అనుకో, లూప్లో కాదు ఇఫ్లో రాసుకుందాం ఈజీగా అర్థమైంది. సో ఇఫ్ n percentile 2 ఈక్వల్ టు 0, అది నాట్ ఈక్వల్ టు రాసుకుందాం, ఆర్డర్ పెట్టుకుందాం. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిందనుకో, ఇన్ 10 ఈక్వల్ టు 20 చేసి I ఈక్వల్ టు 20 చేసి నేను ఇక్కడ ఐని ప్రింట్ చేస్తున్నాను. లేకపోయినా కూడా ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను అనుకో, ఇక్కడ ప్రింట్ తీసే ఇక్కడ డిక్లేర్ చేశాను, ఇఫ్ లోపల ఐని డిక్లేర్ చేశాను, అది ఐ వాల్యూ 20 ఉంది అని. కానీ నేను ఎల్స్ లోపల ఆ ఐని ప్రింట్ చేయమనండి, అది నాకు అది ఎలా ఉంది ఆ వేరియబుల్ ఏంటో నాకు తెలీదు అని అంటుంది. ఎందుకంటే నువ్వు ఈ బ్లాక్ లోపల ఈ బ్రాకెట్ స్టార్ట్ అయ్యి ఈ బ్రాకెట్ క్లోజ్ అయిన లోపల నువ్వు డిక్లేర్ చేసావు ఐ వాల్యూ 20 అని. సో దీని స్కోప్ ఏమైపోయిందంటే ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఎండ్ అయిపోయింది దాని లైఫ్ అనేది. అది ఇక్కడ పుట్టింది ఇక్కడే చచ్చిపోతుంది. సో బయట దానికి తెలీదు, ఐ అంటే దానికి వేరే వాళ్ళకి తెలియదు, బికాజ్ ఇట్ ఈస్ డెడ్. ఆ బ్లాక్ నుండి బయటికి రాగానే దానికంటూ విలువ లేదనమాట. సో అదే నువ్వు దానికి త్రూ అవుట్ ద క్లాస్ నీకు ఐ వాల్యూ 20 అనే నువ్వు తెలియాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు మెయిన్ మెథడ్ లోపల ఇవ్వాలి. ఓకే, కానీ నాకు ఇప్పుడు ఈ ఐ వాల్యూ నేను ఒకవేళ ఈ లూప్ లోపల ఇచ్చాను అనుకో, మీనింగ్ నేను దాన్ని ఎన్ని మ్యానిపులేషన్స్ అయినా నేను దీని లోపలే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత బయట ప్రపంచానికి సంబంధం ఉండదు, ఇంక ఎల్స్కి సంబంధం ఉండదు, ఈ మెయిన్కి సంబంధం ఉండదు. సో ఇందాక మన రిమైండర్ రాసుకున్నప్పుడు మనకి రిమైండర్ అనేది ప్రతిసారి మారిపోతూ ఉండాలి. అండ్ ఆ రిమైండర్ ఓన్లీ నాకు ఆ లూప్ లోపల ఆ రిమైండర్ వాల్యూ ఉంటే సరిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఆ రిమైండర్ అక్కర్లేదు. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే రిమైండర్ అనే వేరియబుల్ని మనం ఈ వైల్ లోపలే డిక్లేర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇంట్ రెమ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మనకి రిమైండర్, ఆ నెంబర్ని మనం 10తో డివైడ్ చేస్తున్నప్పుడు వచ్చిన వాల్యూయే మన రిమైండర్ కదా. సో ఈ కేసులో 123 నాట్ ఈక్వల్ టు 0 సాటిస్ఫై అయింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు 123 పర్సెంటైల్ 10 జరిగినప్పుడు నీకు వచ్చే అవుట్పుట్ ఏంటి, పర్సెంటైల్ ఏమి వస్తుంది మనకి, రిమైండర్ 3 వచ్చింది. రిమైండర్ వచ్చేసిన తర్వాత నువ్వేం చేద్దాం అనుకున్నాం, దాన్ని ఒక చోట స్టోర్ చేసుకోవాలని అనుకుంటున్నాం కదా. సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ స్టోర్ చేసుకోవడానికి ఈ లాజిక్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనకి రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఉందో అది మనం కోడ్ లైక్ ఇట్ షుడ్ బి అవర్ అవుట్పుట్ కదా. సో నేను పైన జస్ట్ ఇంట్ రివర్స్ ఆఫ్ ద నెంబర్ని ఒక 0తో ఇనిషియలైజ్ చేద్దాం. సో ప్రస్తుతానికి దానిలో 0 ఉంది,
దానిలో ఏం లేదు, జస్ట్ 0 మాత్రమే ఉంది. కానీ నేను ఇక్కడ కోడ్ లోపల ఏం రాస్తున్నాను, రివర్స్ ఆఫ్ నెంబర్ ప్లేస్లో 0 బదులు రిమైండర్ని పెట్టుకుంటున్నాను. ఈ రివర్స్ ఆఫ్ నెంబర్ ఏంటి? జస్ట్ ఒక వేరియబుల్ టు స్టోర్ ద అవుట్పుట్ లాగా అనమాట. నువ్వు వచ్చిన అవుట్పుట్ మొత్తాన్ని ఏదో ఒక దానిలో పెట్టుకొని మనం ప్రింట్ చేసుకోవాలి కదా. సో జస్ట్ మన అవుట్పుట్ని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను అంతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను ఓన్లీ రిమైండర్ వరకే రాసాను ఫస్ట్ ఇటరేషన్కి. సో ఇలా ఉంది. సో ఇప్పుడు రిమైండర్ ప్లేస్లో 3 ఉంది. సో 3 వచ్చి రివర్స్ ఆఫ్ నెంబర్లో స్టోర్ అయింది. అంటే ఇప్పుడు రివర్స్ ఆఫ్ నెంబర్లో కూడా 3 అనే వాల్యూ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు 3 వచ్చేసింది. కానీ నెక్స్ట్ నాకేం కావాలి, 2 కావాలి కదా. అంటే నేను అప్పుడు 3ని డిలీట్ చేసేయాలి. నాకు 3 వద్దు. సో 3 లేకుండా మనకి నెంబర్ కావాలంటే మనం ఎక్కడ వచ్చింది మనకి, అది కోషంట్లో కదా వచ్చింది. సో ఇక్కడ నేను 10తో డివైడ్ చేసినప్పుడు నాకు 3 కాకుండా ఎక్కడ రావాలి, నేను 1 2 పెట్టినప్పుడు ఏమైంది, కింద 120 వచ్చింది. సో మనకి 3 వద్దు అనుకున్న వాల్యూ 12 కదా. సో అది ఎలా వచ్చింది, కోషన్ ద్వారా వచ్చింది. సో కోషన్ ఎలా డిఫైన్ చేస్తాం మనము జావాలో? కోషన్ కావాలంటే ఏం చేయాలి, కోషంటా? రిమైండర్ కావాలంటే పర్సంటైల్ వాడాలన్నావు. మరి డివైడెడ్ బై స్లాష్ డివైడెడ్ బై పెట్టుకుంటే నీకు కోషంట్ వస్తుంది. సో ఈ వచ్చిన ఈ వాల్యూని ఇంకా మనకి ఈ నెంబర్ అక్కర్లేదు కదా, పూర్తి నెంబర్తో మనకేం పని లేదు కదా. సో ఈ పూర్తి నెంబర్నే మనం ఈ మాడిఫైడ్ నెంబర్తో రీప్లేస్ చేసేసుకోవచ్చు కదా. సో n = n/10 పెట్టుకుందాం. సో 1 2 3/10 చేసినప్పుడు మిగిలిపోయిన నెంబర్ ఏదైతే 1 2 ఉందో అది వచ్చి ఇప్పుడు nలో స్టోర్ అయిపోయింది. ఓకే, ఈ ఫస్ట్ ఇటరేషన్ ఇక్కడ అర్థమైంది ఇలాగా. ఎలాగే ఉంటాయి ఏంటి టఫ్గా? టఫ్ కాదురా, ఈ వైల్ ప్రోగ్రామ్ లైక్ నువ్వు లాజిక్ వాడాలి. నువ్వు సెలీనియం నేర్చుకున్నప్పుడు నీకు ఇవన్నీ ఉండవు. కానీ ఏంటంటే నువ్వు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా నువ్వు ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంటే కానీ లేకపోతే ఒక ఇంగ్లీష్ స్టేట్మెంటే కానీ ఏదైనా ఇవ్వని, నీకు ఒక బిజినెస్ ప్రాబ్లమే కదా ఉంటుంది. ఇప్పుడు చూడాడు నన్ను అడగట్లేదు కస్టమర్ని ఆర్డర్ నెంబర్ని మ్యాచ్ చేసి తీసుకొని రావాలంట. సో నేను దానిలో ఏం చేయాలి, నా కస్టమర్ ఇప్పుడు నాకు ఏం తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పు, నా దగ్గర 2 పేపర్లు ఉన్నాయి. ఒక పేపర్లో నువ్వు అకౌంట్సే కదా. సో ఒక పేపర్లో మొత్తం అన్ని కస్టమర్ ఆర్డర్, వాడి నేమ్, వాడి కస్టమర్ ఐడి ఉంది. ఇంకో టేబుల్లో నాకు ఓన్లీ వాడి ఆర్డర్ ఐడి అండ్ కస్టమర్ ఐడియా ఉంది ఇంకో షీట్లో. ఓకే, కానీ నాకు ఇప్పుడు ఆ కస్టమర్ పేరు కావాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఎవరైతే ఆర్డర్ పెట్టారో 1001 ఆర్డర్ పెట్టిన కస్టమర్ యొక్క పేరు కావాలి. అప్పుడు ఎలా చెక్ చేస్తావు 2 పేపర్లలో ఉంటే? 2 పేపర్లో కామన్గా ఉన్నది ఒకటి తీసుకుంటాం, ఆర్డర్ ఐడి ఉంది కదా. 2 పేపర్లో ఆర్డర్ ఐడి లేదు కదా. ఒక దానిలో కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఉంది, ఇంకో దానిలో కస్టమర్ ఐడి ఆర్డర్ ఐడి ఉంది. అదే రెండిట్లో ఏదో ఒక దానికి కనెక్షన్ ఉంటది కదా. ఏంటిది అక్కడ కామన్? ఇప్పుడు నేను చెప్పిన దానిలో కస్టమర్ ఐడినా, కస్టమర్ ఐడి కామన్ కదా. సో నువ్వు కస్టమర్ ఐడి రెండిట్లో ఏది మ్యాచింగ్ ఉందో చూసుకొని ఆ వాల్యూ తెస్తావు కదా. ఇప్పుడు నువ్వు ఈ లాజిక్ ఆలోచించగలిగావు కదా. అలానే ఇది కూడా, ఇప్పుడు ఇది మ్యాథమెటికల్ ప్రాబ్లమ్, దీనికి చెప్పాలి నువ్వు ఇప్పుడు. సో ప్రతిసారి మనకు సేమ్ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇప్పుడు నువ్వు లాగిన్నే, అదే నేను ఎగ్జాంపుల్ నీకు లాగిన్తో నేర్పించాలనుకో, లైక్ యూజర్ అకౌంట్ బ్లాక్ చేసేయాలంటున్నాను అనుకో, 3 times కన్నా వాడు రాంగ్ పాస్వర్డ్ ఇస్తే బ్లాక్ చేయాలనుకుంటున్నాను అని నీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనుకో. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందా లేదా చూస్తావు డేటాబేస్లో ఉన్న దాంతో. మ్యాచ్ అయితే వాడు లాగిన్ అవుతాడు, ఫైన్. ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదు అనుకో, నువ్వు స్టోర్ చేసుకోవాలి కదా వాడు ఎన్నో అటెంప్ట్ అని, ఫస్ట్ అటెంప్టా, సెకండ్ అటెంప్టా, థర్డ్ అటెంప్టా. సో నువ్వు వాడి కౌంట్ని స్టోర్ చేసుకుంటావు. సో స్టోర్ చేసుకుని ఎప్పుడైతే కౌంట్ 3 కన్నా పెరిగిపోయింది అనుకో బ్లాక్ చేసేస్తావు. అలానే ఇక్కడ ఇప్పుడు దీనిలో స్టోరేజ్ కూడా వైల్ లూప్ లోపలే చేయాలా? లూప్ లోపలే చేయాలి. ఎందుకంటే మళ్ళీ కౌంట్ మరి ఇక్కడ ఈ లూప్ లోపల వస్తేనే కదా నువ్వు కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. అవును అవునవును. ఓకే, ఇక్కడ కోషంట్ వరకు ఎలా వచ్చిందో అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు n వాల్యూ ఎలా మారిపోయింది, 1 2. సో 1 2 కూడా 0తో ఈక్వల్ కాదు వచ్చింది. 1 2 కూడా 10తో డివైడ్ అయింది. అప్పుడు వచ్చినప్పుడు నీకు ఏమైంది, రిమైండర్ కాస్త 2 వచ్చింది
కానీ నీకు ఇక్కడ మనం ఏమనుకున్నాం, డైరెక్ట్గా రిమైండర్కి వచ్చిన నెంబర్ యాడ్ చేసుకుంటే సరిపోదు కదా, ఉన్న నెంబర్కి రిమైండర్ యాడ్ చేసుకుంటే సరిపోదు. మన దగ్గర ఉన్న నెంబర్ని ఇంటూ 10 చేసుకున్నప్పుడే మనకు వస్తుందని కదా ఇందాక మనం అనుకున్నాము. సో ఇది మన ఫైనల్ లాజిక్. ఒకసారి ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రేక్ పాయింట్ పెట్టి, అప్పుడు నువ్వు అర్థమైందో లేదు చెప్పు. దాన్ని బట్టి ఫైనల్ అయిన తర్వాత అన్ని ఇటరేషన్స్ అయిన తర్వాత మనకి ప్రింట్ అయింది, ఇటరేషన్స్ చూపిస్తాను నీకు బ్రేక్ పాయింట్ పెట్టు. సో అది నెంబర్ని ప్రింట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక నెంబర్ తీసుకున్నాము, దాన్ని ఎన్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఫైన్. రివర్స్ ఆఫ్ ద నెంబర్లో 0 ఉంది. ఓకే, నువ్వు ఒక కండిషన్ పెట్టుకుంటున్నావు 0 అవనంతసేపు ఇటరేట్ అవ్వాలని. రిమైండర్ తెచ్చుకుంటున్నావు, ఆ రివర్స్ ఆఫ్ ద నెంబర్ని మల్టిప్లై చేసి పెట్టుకుంటున్నావు. మిగిలిపోయిన నెంబర్ ఏదైతే రిమైండర్ వచ్చిందో, రిమైనింగ్ నెంబర్ ఏదైతే కోషెంట్ ఉందో దాన్ని మళ్ళీ వాడుకుంటున్నావు టు గెట్ ద రిమైనింగ్ డిజిట్. సో దీన్ని ఇప్పుడు మనం డీబగ్ చేసాము అనుకో. సో ఫస్ట్ ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంది, 123 ఉంది. ఓకే, ఇక్కడ నీకు కనిపిస్తుంది చూడు, ఎన్ ప్లేస్లో 123 ఉంది. ఎన్ ప్లేస్ రివర్స్ ఆఫ్ ద నెంబర్ ప్లేస్లో 0 ఉంది ప్రస్తుతానికి. ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు నెంబర్ 0తో ఈక్వల్ అవ్వలేదు, కండిషన్ సాటిస్ఫై అయింది. సో లూప్ లోపలికి వచ్చినప్పుడు ఏమైందంట, రిమైండర్ జరిగినప్పుడు నీకు రిమైండర్ ఎంత వచ్చింది, 10 చేస్తే నీకు 3 అని రిమైండర్ వచ్చింది. సో 3 అని వచ్చిన నెంబర్ని 3 విచ్ ఇస్ దెన్ 3 ప్లస్ రివర్స్ ఆఫ్ ద నెంబర్లో ఇనిషియల్గా ఎంత ఉంది ఇక్కడ 0 into 10. సో 0 into 10 plus 3 becomes 3 కదా. 3 రివర్స్ ఆఫ్ ద నెంబర్ ప్లేస్లో నీకు ఇప్పుడు 0 కాస్త 3 అయిపోయింది కదా. సో 3గా మారిపోయింది. అండ్ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఆ నెంబర్లో రిమైనింగ్ కోషెంట్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి ఇవన్నీ మార్చేస్తున్నావు. ఇవన్నీ తీసేసి 123 తీసేసి దాని ప్లేస్లో ఇప్పుడు ఈసారి రిమైనింగ్ వాల్యూని మాత్రమే పెట్టుకుంటున్నావు. సో ఈ ప్లేస్లో నీకు 12 ఉంటుంది కదా. సో చూడు ఎన్ ఎలా మారిపోయింది, 12గా మారిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు రెమ్ అనే వేరియబుల్ పోయింది. ఇందా నీకు రెమ్ కనిపించింది కదా, ఇప్పుడు పోయింది. బికాస్ లూప్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసరికి రిమైండర్ అనేది లూప్ లోపల ఉంది కాబట్టి దాని స్కోప్ లేదు, ఇంకా అది ఎవరో తెలియదు. మళ్ళీ లూప్లోకి వచ్చినప్పుడు మాత్రమే దానికి రిమైండర్ ఎవరో పరిచయం అవుతుంది అనమాట. సో రిమైండర్ ఉంది, కానీ ఈసారి ఎన్ ప్లేస్లో 12 ఉంది కదా. సో 12/10 చేస్తే నీకు రిమైండర్ 2 వస్తుంది. ఆల్రెడీ రిమైండర్లో ఇందాక రివర్స్ ఆఫ్ ద నెంబర్లో ఎంత ఉంది, మనం లూప్ క్లోజ్ చేసే ముందు 3 ఉంది కదా. సో 3 into 10 ప్లస్ ఈ 2 యాడ్ అవుతుంది. సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ 32గా అప్డేట్ అయిపోయింది. అండ్ n ఈక్వల్ టు n/10 చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సరే 1 మాత్రమే వస్తుంది. సో 1 కూడా 0తో సమానం కాదు కాబట్టి అది యాడ్ అయిపోతుంది. కానీ తర్వాత ఏమవుతుంది, నువ్వు 1/10 ఇక్కడ నువ్వు చేసినప్పుడు ఇక్కడ లాస్ట్లో 1/10 చేసినప్పుడు నీకు ఆ వాల్యూ 0గా మారిపోతుంది. సో వెన్ 0 ఈక్వల్ టు 0, ఇప్పుడు చూడు n ప్లస్ ఎంత అయిపోయింది, 0 వచ్చింది. సో 0 అవగానే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇది చాలా ఫ్రీక్వెంట్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ రా ఈ లాజిక్. ఇది స్ట్రింగ్ రివర్స్ ప్రతి ఇంటర్వ్యూలో 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడుగుతారు ప్రోగ్రామ్ రాయమని. అర్థమైందా, అర్థం కాలేదో చెప్పు, నేను మళ్ళీ చెప్తాను. అర్థమైంది నాకు. షా నీకు ఆల్రెడీ వచ్చు కదా, సో నేను మళ్ళీ నేను అడగట్లేదు. పడుకుంటావా? ఏదో అన్నాడు అర్థం కాలేదు నాకు. అర్థం కదా, వాడు మళ్ళీ 3ంటికి లేగాలి. పడుకోషా, 11:40 అయింది. సరే ఇక్కడితో ఆపుదాం, పడుకోండి, రేపు మళ్ళీ కనెక్ట్ అవుదాం. మధ్యాహ్నం పడుకోవచ్చా? ఇలా నమాజ్ చేసేటప్పుడు మనం పడుకోకూడదు కదా? పడుకోవచ్చు. ఓకే సరేలే, వచ్చండి రికార్డింగ్ పంపిస్తా. నువ్వు మాత్రం